హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు దీపికా కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం అరిసెలు ప్రిపేర్ చేసుకుందామండి. సంక్రాంతి స్పెషల్ నువ్వుల అరిసెలు అనేది తయారు చేసుకోవచ్చండి. ఇలా కనుక మనం పాకం పడితే అరిసెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 4 కేజీల బియ్యం తీసుకోవాలండి, నానబెట్టేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకుని రాత్రంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఉదయం అయ్యాక శుభ్రంగా కడిగేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా వాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాష్ చేసుకుని పిండి అయితే ఆడించేసుకోవాలండి. ఈ విధంగా పిండి అయితే ఆడించేసారండి. జల్లించుకోవాలి పిండి అనేది, మొరుము అనేది లేకుండా పిండి అనేది మెత్తగా ఉండాలి. ఈ విధంగా జల్లించుకోవాలండి. మనం పిండి జల్లించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా చేత్తో అనేది నొక్కుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా నొక్కుంటూ ఉండాలి. మొత్తం పిండి అంతా జల్లించేసుకున్నాక మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే పిండి తడిగానే ఉండాలన్నమాట. ఇప్పుడు నా వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. బెల్లం వేసింది, వాటర్ వేసింది. 3 కేజీలు బెల్లం తీసుకున్నామండి. 2 లీటర్లు అయితే వాటర్ వేసి ఈ విధంగా పాకాన్ని మరిగించాలన్నమాట. పొయ్యి మీద పెట్టేసుకొని చూసారు కదా, ఈ విధంగా పలుచగా ఉంది కదండి. కాస్త దీనికి ముదరపాకం రావాలన్నమాట. అరిసెలకి ముదరపాకం రావాలండి. కొంచెం వేసుకొని చూద్దాం. వాటర్లోకి రాలేదు కదండి. ఇంకొక 5 నిమిషాలు ఈ విధంగా ఉడికించేసుకోవాలి. చూసారు కదా, ఇందాక పలుచగా ఉంది కదండి, ఇప్పుడు తిక్కుగా ఉంది కదండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. మనకి బౌల్కి వేసుకుని కొడితే టంగ్ మన్ సౌండ్ వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. నెయ్యి తీసుకోవాలండి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదండి. నెయ్యి వేసేసుకొని ముందు కొంచెం కొంచెంగా పిండి అనేది వేసుకుని పిండిని ఈ విధంగా బెల్లంలో కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఉండనేది లేకుండా పిండి అనేది బాగా కలుపుకోవాలండి. మనం అయితే కలపలేం, కానీ మగవాళ్ళతో అయితే ఈ విధంగా అయితే బాగా కలిపి వస్తారండి. చూడండి ఎంత చక్కగా కలుపుతున్నారో. ఉండ అనేది లేకుండా పిండిని కలిపేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉండ అనేది లేకుండానే పిండి అనేది బాగా కలుపుకోవాలండి. మనకి పిండి అనేది ఎలా సరిపోయిందో ఎలా తెలుస్తుంది అంటే, మనం చేతితో చేసుకున్నప్పుడు చిన్న ఉండ అయితే మనకి అరిసెల పిండి అనేది రెడీ అయిపోయినట్టండి. చూడండి, ఉండ అయిపోయింది కదా. ఇంకాస్త ఆయిల్ వేసుకుని దీన్ని మనం పొయ్యి పక్కనే పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ పెట్టుకోవాలి. మనం అరిసెల పిండిని పక్కనే పెట్టుకోవాలండి. పొయ్యి పక్కన ఎప్పుడు పిండి అనేది వేడిగానే ఉండాలన్నమాట. కొంచెం తీసుకుని ఈ విధంగా రౌండ్గా చేసేసుకుని ఈ విధంగా పల్చగా అనేది ఒత్తుకోవాలండి. చూడండి, ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి అరిసెల పిండి పక్కనే ఉండాలండి ఈ విధంగా. ఇప్పుడు కాస్త దీనిపైన నువ్వులు అనేది ఈ విధంగా అత్తేసుకుని మనం డీప్ ఫ్రైలో వేసేసుకోవడమేనండి. ఆయిల్లో వేసుకోవడమే. 2 వైపులా ఈ విధంగా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇది అరిసెలు నొక్కునేది ఉంటుంది కదండి, వెంటనే ఈ విధంగా వేసేసుకుని ఇలా నొక్కేసుకోవాలండి. అప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అరిసెలు అనేవి రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పాకం కరెక్ట్గా పట్టుకుంటేనండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.